కార్మికుల హక్కుల రక్షణలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషిస్తోందని దర్శి నియోజకవర్గ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కె హనుమంతరావు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని గుజ్జుల సరళాదేవి భవనంలో గురువారం ఏఐటీయూసీ జిల్లా మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడారు. ఏఐటీయూసీలో బలోపేతానికి అనుబంధ కార్మిక సంఘాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను తగ్గించే విధంగా పలు చర్యలు తీసుకుంటోందని, కొన్ని ఇప్పటికీ అమల్లోకి వచ్చి కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 8 గంటల పనిదినం అమలు ఏఐటీయూసీ పోరాట ఫలితమేనని, దాన్ని 12 గంటలకు పెంచే ప్రయత్నాన్ని కార్మికులు కలిసి ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 12వ తేదీన ఒంగోలులో జరగనున్న జిల్లా మహాసభల్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి, ఏఐటీయూసీ నాయకులు సింగరకొండ శ్రీను, జె కోటేశ్వరరావు, జివి సుబ్బయ్య, గొల్లవరపు విజయ్, వల్లి గుద్దేటి కోటేశ్వరరావు, వి శ్రీను, చెన్నకేశవులు, ఇత్తడి ఇర్మియా, గొంగడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ జిల్లా మహాసభలు ఒంగోలులో ఈ నెల 12వ తేదీ మల్లాది లింగమయ్య భవన్లో జరుగుతుంది. వివిధ కార్మిక చట్టాలు 44 లేబర్ కోడ్లు మనం సాధించుకుంటే, ఈనాటి కేంద్ర ప్రభుత్వం ఆ 44 లేబర్ కోడ్లు రద్దు చేసి 4 లేబర్ కోడ్ల కింద చేసి ప్రైవేటు యాజమాన్యానికి దారాగతం చేయడానికి ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి. అలాంటి దాన్ని ముందుకు సాగనీయమని చెప్పని ఏఐటీయూసీ మేము ముందుగా పోరాటంగా నిలబడుతూ ఉంది. అలాగే రేపు 12వ తేదీ జరుగుతున్న ప్రకాశం జిల్లా మహాసభలో ఎన్నెన్నో కొత్త తీర్మానాలు, ప్రజల సమస్యల మీద పోరాటాని కోసము ఎన్నో తీర్మానాలు చేసుకొని, ముఖ్యంగా హమాలీ వర్కర్స్ వాళ్ళకి రావాల్సినవి, అలాగే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కొంతకాలంగా ఆగిపోయింది, దాన్ని మళ్ళీ ప్రారంభించిన దాకా దాని గురించి దశల వారీగా పోరాటము, అలాగే ఆటో యూనియన్లకి ఆటో వాళ్ళకి పడాల్సిన చేయూత పథకాలు కానీ అవి కానీ వచ్చిన దాకా, అలాగే తర్వాత వచ్చేసి ఆర్డబ్ల్యూఎస్లో 20 సంవత్సరాలు చేస్తున్నా కానీ వాళ్ళకి ఎలాంటి కూడా ప్రభుత్వం చేయకుండా కొనసాగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయింది కాబట్టి ఆయన ప్రత్యేక దృష్టి చేసి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళకి సుప్రీంకోర్టు తీర్పు సమాన పని సమాన వేతనం ఇచ్చిన దాకా ఏఐటీయూసీ అండగా ఉండి పోరాడుతుందని చెప్పని తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులను గుర్తించాలి. అలాగే భవన నిర్మాణ కార్మిక రంగం సంక్షేమ బోర్డు కూడా మళ్ళీ పునరుప్రారంభించి, కోట్లాది సంక్షేమ బోర్డు దాన్ని పునరుప్రారంభించి దాదాపు అసంఘటిత కార్మిక రంగం దాదాపు 1 కోటి మంది ఉన్నారు. ఆ 1 కోటి మందికి కూడా తగిన న్యాయం చేసిన దాకా కూడా ఏఐటీయూసీ అండదండగా ఉంటుందని చెప్పని మేము తెలియజేస్తూ ఉన్నాం. రేపు ప్రకాశం జిల్లాలో జరుగుతున్న ఏఐటీయూసీ మహాసభని అన్ని కార్మిక సంఘాల తరఫున జయప్రదం చేస్తుండగా దర్శించి 27 కార్మిక సంఘాల నుంచి బయలుదేరుతూ ఉన్నాం.